అవుట్పుట్ మాత్రం ఒక ఆర్డర్ ఇవ్వదు అంటే గర్భిణీ తీసుకున్నాను సింపుల్గా టూబుల్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏదైనా సెట్ ఉంది మనకి వాల్యూస్ అవడం వేసినా కానీ అది అవుట్పుట్ మాత్రం అవుట్ ఏమవుతుందంటే గర్భిణీ అనమాట 10 20 లేదా 30 20 10 అలా అనమాట. అవుట్పుట్ అనేది మనం ఇచ్చిన మన ఎర్రకి 10 చేసి అలా రాకుండా గట్టిగా వస్తుంది అవుట్పుట్ అనేది సెట్ ఎందుకంటే ఆడాడు కాబట్టి. ఇంకా మనం దీన్ని ఏం చేస్తున్నా మోడిఫై చేసుకోవచ్చు కావాలంటే దీన్ని జస్ట్ యాడ్ లేదా యాడ్ మెథడ్ అనమాట. యాడ్ మనం ఏదైతే వాల్యూ వస్తుందో దాని నుంచి A.40 ఇలా మెథడ్స్ ద్వారా మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ లిస్ట్. సో లిస్ట్ వాడి మనం స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ మాత్రం ఆర్డర్ అన్నమాట. ఆర్డర్ డేటా స్ట్రక్చర్ మనమైతే డేటా తీసుకున్నాం సేమ్ లైక్ అరే అరే అంటే సేమ్ దాని లేకుండా పట్టేదని చెప్పి ఆబ్జెక్ట్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం. అంటే డిఫరెంట్ డేటా టైప్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డేటా టైప్స్. సో దీన్ని ఆబ్జెక్ట్స్ నుంచి అన్సర్ చేస్తారు రాకుండా వాటిని కూడా. సో మనం ప్రింట్ అన్నప్పుడు పేరులో సేమ్ అలా వస్తుంది అన్నమాట. మన ఇంగ్లీష్ మన పర్టికులర్ ఇది కావాలంటే జస్ట్ ఇండెక్స్ బేస్ 0 1 2 3 4 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్ అనేది. ఇంకా రివర్స్ రావాలి -1 -2 -3 -4 -5 రివర్స్ ఇండెక్స్. మోడిఫై కావాలంటే మనం ఇది అంటే ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. సో అప్పుడు 5 ఇండెక్స్ అంటే లేదు కానీ మనం ఎక్స్ట్రా ఇచ్చి ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చి యాడ్ చేస్తుందండి. లేదంటే డెల్ కీవర్డ్ వాడుతున్నాం. డెల్ మనం ఏదైతే ఇండెక్స్ పొజిషన్ ఇస్తామో ఆ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ డిలీట్ అయిపోతుంది డెల్ వాడితే. లేదంటే మనం ఇక్కడ రిమూవల్ కూడా వాడాలి డెల్ తీసేసి. ఇంకేదో ఇండెక్స్ ఎవరు చేసి డెల్ మాత్రం కంప్లీట్ లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది మేడం. డేటా ఏమి ఉండదు. నెక్స్ట్ డిక్షనరీ. డిక్షనరీ కూడా సేమ్ సెట్ ఎలా వాడతాం ఆ ప్రాక్టీస్ వాడతాం. బట్ ఏంటంటే దాంట్లో ఒక స్ట్రక్చర్ మారుతుంది అంతే. కీస్ వాల్యూ ఉంటుంది. ఇలా ఇందులో నెంబర్ ఆఫ్ ఉంటుంది అన్నమాట. ఈవెన్ మధ్యలో డిఫరెన్షియేట్ కోసం వాల్ వాటి వాల్ వాల్యూ 1 కామా ఒక కీ వాల్యూ పేరు ఒక సింపుల్ ఆబ్జెక్ట్ అన్నమాట. నెక్స్ట్ మనం ఇంకో కీ వాల్యూ పేరు నెంబర్ ఆఫ్ రాసుకోవచ్చు మనం. జస్ట్ 2 కీ వాల్యూ పేరుని డిఫరెన్స్ చేయడం కోసం మధ్యలో కామా వాడుతుంది. కామా సో మనకి ఏం చేసిన వాల్యూ కావాలి వాల్యూ 1. ఆ వాల్యూ 1 కావాలి. ఇందులో మనం ఎలా యాక్సెస్ చేసుకుంటే ఇండెక్స్ నెంబర్స్ కావాలి. బట్ ఇంకా మనం కీస్ కావాల్సి యాక్సెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆఫ్ కీ1 అనేది అవుట్గా వస్తుందంటే అవుట్గా వాల్యూ 1 వస్తుంది అన్నమాట. అవుట్పుట్ కింద ఇది కూడా మ్యూటబుల్. అంటే మ్యూటబుల్ అంటే మోడిఫై చేయగలుగుతున్నాం. మ్యూటబుల్ అంటే సూపర్ అంటే ఇమ్యూటబుల్ అంటే మోడిఫై చేయడం. రన్ టైం రన్ చేసిన తర్వాత మళ్ళీ మోడిఫై చేసుకోవాలంటే మళ్ళీ అనేసి వచ్చి సోర్స్ కోడ్ని మళ్ళీ రైట్ చేసుకుని మళ్ళీ అప్పుడు రన్ చేసుకోవాలి. వీటిని అలా మనం రన్ టైం కూడా ఇంటర్ప్రిటేషన్ అవుతుంది కదా. సో అప్పుడు కూడా మోడిఫై చేసుకోవచ్చు, యాడ్ చేయొచ్చు, యూజ్ చేయొచ్చు. సో టూపుల్కి వచ్చేసరికి ఫైనాన్సెస్ వాడతారు. ఇంక టూపుల్ కూడా ఆర్డర్ అయిపోతానే స్టోర్ అవుతుంది. దివ్యాంగా ఉండమని
దివ్యాన్ని కొంచెం అటంగా ఉంటుంది ఇక కొట్టుకుంటుంది సింగిల్